ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి. రండి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనందరి జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో మేలులు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మన జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే, ఎంతమంది తృప్తి కలిగి జీవిస్తున్నారు? నా మాటలు మీకు అర్థమైనవి అనుకుంటా. ఎంతమంది మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారు? మానవుడి జీవితంలో తృప్తి అనేది చాలా 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 ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. తృప్తి కలిగిన జీవితము ఎక్కడ దొరికింది? తృప్తి ఎవరిస్తారు మనకి? తృప్తి దేని ద్వారా తృప్తి వచ్చింది? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది కదా, నేను నిన్ను తృప్తిపరచగల దేవుడను. ఈరోజు మన అంశం కూడా అదే. మన అంశం ఏంటంటే, తృప్తి కలిగి జీవించండి. స్తోత్రం. తృప్తి కలిగి జీవించాల. మనం ఏం కలిగి జీవించాలా? తృప్తి కలిగి జీవించాల. ఈనాడు సమాజంలో చాలామందికి లేనిది ఏంటి అంటే తృప్తి లేదు. ఒక మనిషి వాహనం కొనాలి, వాహనం ఉన్నా కానీ మరలా వాహనం కొనాలి, తృప్తి లేదు. ఒక మనిషి మాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి, మాకు ఒక వస్తువు కావాలి, మాకు ఒక నగలు కావాల, ఏదో ఒక విధంగా తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ గమనించినట్లయితే ఒక మానవుడిలో ఏ మానవుడిలో తృప్తి అనేది మాత్రం లేదు. తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉంటారు. అసంతృప్తిగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా తృప్తి లేని జీవితం, సంతోషం లేని జీవితం, తృప్తిపరచబడేటువంటి గుణము లేనటువంటి విధానంలో మానవులు కొనసాగుతూ ఉన్నారు. మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఆదికాండంలో ఆదాము హవ్వలు మనకు కనబడతారు. ఈ ఆదికాండంలో ఉన్నటువంటి ఆదాము హవ్వలను దేవుడు సృజించిన తర్వాత దేవుడు వారికి ఒక షరతు పెడతారు, ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాలన్నీ మీరు తినండి, ప్రతి ఫలం తినండి. చాలా ఫలాలు ఉన్నాయి, 99 రకాలు, చాలా రకాల ఫలాలుంటే వాళ్ళు తినింది ఏంటంటే తినవద్దు అన్న ఫలమే వాళ్ళు తిన్నారు. 99 రకాల ఫలాలుంటే ఏమండి ఒక ఫలం కోసం పరిగెత్తడం ఏంటి? తోట చెట్ల మధ్యలో ఉన్న ఈ ఫలం మాత్రం తినొద్దు, మిగతా ఫలాలన్నీ తిను. చాలా ఫలాలు ఉన్నాయి, అన్నీ తిన్నా కానీ తృప్తి లేదు. లేదు 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 నేను ఇదే ఫలం తినాలని ఫలం తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించారు హవ్వ, ఆదాము. అవేం చేసిందంటే ఈ లోకంలో ఉన్నటువంటి తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలము చూసేసరికి కన్నులకు రమ్యంగా కనబడిందంట ఆమెకి. ఎలా కనబడింది? కన్నులకు రమ్యంగా అందమైనదిగా కనబడి దాన్ని చూసి తినిందాక ఆమె ఉండలేకపోయింది. ఇన్ని ఫలాలు ఉండగా ఆ ఫలం ఎందుకు తినింది? తృప్తి లేని జీవితం. ఈరోజు మానవుడిలో తృప్తి అనేది కనబడటంలా. తృప్తి కలిగిన జీవితం జీవించే వాళ్ళు లేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తృప్తి కలిగి నీవు జీవించాలి. నీకున్న దాంట్లో ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తి కలిగి జీవించాలి. నీకు దేవుడిచ్చిన దాంట్లోనే తృప్తి కలిగి జీవించాలి. దేవుడు నీకు చూపించిన మార్గంలోనే తృప్తి కలిగి జీవించాలి. తృప్తి లేని జీవితం నువ్వు జీవించకూడదు. బైబిల్లో మార్కు సువార్తలో 43వ అధ్యాయం 6వ వచనం నుంచి 41వ వచనం వరకు మనం చదివి ధ్యానం చేయగలిగితే అక్కడ ఒక సంఘటన జరిగింది. యేసు ప్రభుల వారు కొండల మీద యేసు ప్రభుల వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి సమయాలలో యేసు ప్రభు వాక్యాన్ని చెబుతూ 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 ఉన్నప్పుడు 3 దినాలు అయిపోయింది. అక్కడున్న వారందరికీ ఆకలిస్తుంది. ఆ ఆలోచన ఆకలిస్తుంది. దారి మధ్యలో పడిపోతారేమో ఆలోచన కలిగి దేవుడు వారికి విందుని సిద్ధపరుస్తాడు. ఎలా?
మంచి ఆహారం సిద్ధపరుస్తాడు. ఎలా అంటే అక్కడున్న వాళ్ళందరినీ అందరూ చూస్తూ ఉంటారు, కానీ చిన్న పిల్లలు కొంతమంది వచ్చి, అయ్యా మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. పెద్దవాళ్ళు పరిస్థితి ఏంటి? తిన్నామా, ఆ రోజు అయిపోయిందా, మరలా వెతుక్కున్నా, మరలా తిన్నాం, ఇదే ఆలోచన. చిన్నపిల్లలు ఏం చేశారంటే, నా దగ్గర ఆహారం ఉందయ్యా, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు. పక్కన వాళ్ళు అంటారు, ఎందుకు పనికి వస్తాయిరా ఇవి, దేనికైనా ఉపయోగం అంటే 5 రొట్టెలు 2 చిన్న, 5,000 మంది ఉన్నారు ఇక్కడ. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికన్నా ఒక పేగు కన్నా, అంటే కొంతమంది కన్నా సరిపోతాయా? లేదు లేదు లేదు, సరిపోవు. మరేం చేయాలి? యేసు ప్రభువుల వారు అన్నారు, వాటిని నా యొద్దకు తీసుకుని రండి. శిష్యులు వాటిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు కృతజ్ఞతాస్తుతులు, ఆకాశము తట్టు కనులెత్తి చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించగా 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయి వాళ్ళు తృప్తిగా భోంచేశారంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా చేశారంట? తృప్తిగా భోజనం చేశారు, తృప్తిగా తిన్నారు, తృప్తిగా భోజనం చేసి బయలుదేరి వచ్చారు. ఎలా కుదిరింది? ఎలా సాధ్యమైంది? మనం గమనించినట్లయితే ప్రియులారా, మన దేవుడు తృప్తి పరిచే దేవుడు. 12 గంపలు మిగిలిపోయింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలాడ 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిపోవటం ఏంటి? ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! దేవుని మాటల్లో చాలా శక్తి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజు దాహము అని అడుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి, బానిసత్వంలో నుంచి విడిపించి తీసుకుని వచ్చినప్పుడు, వాళ్ళు అరణ్య మధ్యలో దాహమనినప్పుడు బండలో నుంచి నీళ్ళు ఇస్తాడు. అవి ఎన్నిలో తెలుసా? ఎన్ని ఇస్తారో తెలుసా? సముద్రమంత సమృద్ధి అని లిఖించబడింది బైబిల్లో. స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళు నీరు తాగారు, బాగానే ఉంది. ఆ తర్వాత దేవదూతలు తినే మన్నాను తిన్నారు, అయినా తృప్తి లేదు. ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నా కురిపించబడిన తృప్తి లేని జీవితం. పూరేడు పెట్టెలను కురిపించినా కానీ తిన్నారు, తృప్తి లేని జీవితం. ఈరోజు మానవుడిలో ఎక్కడ చూసిన తృప్తి లేదు. దేవుడేమో 5,000 మందికి పంచగా 5,000 మందికి ఎంతంట? ఎన్ని రొట్టెలు అంటే 5 రొట్టెలు 2 చిన్న చేప. దేవుని గొప్ప కార్యాలు చూడండి ఎలాగుంటాయి. అందుకని ప్రసంగి గ్రంథములో జ్ఞాని అయిన సొలొమోను రీతికి మాట్లాడతాడు. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు కదా, ప్రసంగి గ్రంథం 6:9 మనస్సు అడియాసలు కలిగి తిరుగుట కంటే కళ్ళ ముందు ఉన్న వాటిని అనుభవించుట మేలు. లోకంలో సామెత ఉండేది, అదేంటంటే పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్ళు తాగటం చాలా మంచిదని. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను కూడా అదే చెప్తున్నాడు. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడటం కంటే కళ్ళ ముందు ఉన్న వాటితో తృప్తిపరచబడాలి. నీకు తృప్తి ఎక్కడ కలిగిద్ది? ఎవరిని తృప్తి తీర్చగలడు? ఈరోజు నీ ఉద్యోగంలో తృప్తి లేదు, ఎక్కడ చూసినా నీ పనిలో తృప్తి లేదు, నువ్వు తింటున్న ఆహారంలో తృప్తి లేదు, నువ్వు చేస్తున్న ఏం చేసినా తృప్తి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు, తృప్తి లేదు, ఇదే మాట. కానీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా, నీ తృప్తి లేని జీవితాన్ని దేవుడు తృప్తిపరిచే జీవితంగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కాబట్టి తృప్తిపరిచే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎవరంటే తృప్తిపరిచే దేవుడు. మన దేవుడు ఎవరంట? తృప్తిపరిచే దేవుడు. ఈరోజు తృప్తిపరిచే దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు సమృద్ధితో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ విషయంలో బలహీనతతో నువ్వు ఉన్నావు, రోగముతో, సమస్యతో, వ్యాధి చేత, బాధ చేత, రోగ రుగ్మతల చేత బాధపడుతున్నావేమో, ఇక నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు, నా యొద్దకు వచ్చే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావే, నిన్ను తృప్తిపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. గమనించండి ప్రియులారా, ఈరోజన్నా తృప్తి కలిగి జీవించు. నీకున్న దాంట్లోనే, నీ భర్త నీకేది తెచ్చిపెట్టి దాంట్లో తృప్తి కలిగి జీవించు. నీ కుటుంబంలో ఏది ఉంటే దాంతో తృప్తి కలిగి జీవించు.
అడియాసిలారి తిరగటం కంటే తృప్తి కలిగి జీవించటం మంచిది. జ్ఞాని అయిన సొలొమోను చక్కగా చెబుతున్నాడు, అడియాశలు, ఆశలన్నీ అడియాశలైపోతూ ఉంటాయి. చాలామంది తృప్తి కలిగి జీవించడం నేర్చుకుని ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని తృప్తి కలిగి జీవించగలిగితే, తృప్తి కలిగి దేవుని పాదాల చెంత, ఎప్పుడు పాదాల చెంత దేవుడు తృప్తిపరుస్తూనే ఉంటాడు. బైబిల్లో ఒక ఆమె కనబడతా ఉంది, దాని పేరు హాగరు. దాహమైపోతుంది, యజమానురాలు ఇంటిలో నుంచి బయటికి ఎట్టేసింది. దాహమవుతున్నప్పుడు ఎడారిలో నీటి బుగ్గలు కలుగజేసాడు దేవుడు, ఆమె దాహాన్ని తీర్చాడు. ఎంత తృప్తిపరిచాడండి. కేరేతి వాగు దగ్గర దాగి ఉన్నటువంటి ఏలియా గారు ఎక్కడ దాక్కున్నాడంట? కేరేతి వాగు దగ్గర దాగి ఉన్నామంటే, అక్కడ దాగి ఉంటే కాకోలముల చేత దైవజనుడిని తృప్తిపరిచాడు దేవుడు. స్తోత్రం చెబుదా. దైవజనుడు కేరేతి వాగు దగ్గర నుంచి బయలుదేరి దేవుడు చెప్తాడు, శారాపాతి గృహము దగ్గరికి వెళ్ళమంటాడు. శారాపాతి ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను విని దైవజనుడు ఆమె ఇంటికి వెళితే, ఆమె ఒక అప్పము కాల్చుకొని, చిన్న అప్పం ఉంది, కొద్దిగా పిండే ఉంది, పొల్లలేరుకొని వచ్చి ఆమె కొడుకు ఆ చిన్న అప్పము తిని అక్కడ ఉన్నటువంటి కరువుకి తట్టుకోలేక చిన్న అప్పము తిని చనిపోదామని. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే పిల్లరా, దైవజనుడు వెళ్ళి అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగినప్పుడు మంచినీళ్ళు ఇచ్చి, కానీ అమ్మ కొంచెం అప్పం పెడతావా, అప్పం పెట్టేసి దైవజనుడికి, ఇదేంటి నేను ఎందుకు పెట్టాలా అని మాట్లాడలేదు. ఆమె దగ్గర ఉన్న ఆ చిన్న అప్పం దైవజనుడికి పెడితే దైవజనుడు ఆ తిని ఆమెను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే, ఈ కరువు అయిపోయేంత వరకు నీ తొట్టిలో పిండి తరగదు, బుడ్డిలో నూనె అయిపోదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కరువు అయిపోయేంత వరకు కూడా తృప్తిగా తినగలిగితే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ విషయంలో తృప్తి లేదేమో నీకు, ఏ విషయంలో నెమ్మది లేదేమో, ఏ విషయంలో శాంతి లేదేమో, నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా, నిన్ను తృప్తిపరచబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను వృద్ధి చేయబోతున్నాడు, నిన్ను ఫలభరితంగా మార్చబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. మరొకసారి నిస్సి పెంతెకోస్తు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన. మహోన్నతుడ వందనాలు, వాక్యం విన్న నీ బిడ్డలను దర్శించండి అయ్యా. తృప్తి కలిగి జీవించేటువంటి ఆశీర్వాదం నీ బిడ్డకి దయచింది. ఏ విషయంలో తృప్తి లేక అడియాశలారి తిరుగుతున్నారు నాయన, నీ బిడ్డలకి సమృద్ధిని దయచింది, తృప్తిని దయచింది, ఆనందము దయచింది, ఆరోగ్యము దయచింది, అభివృద్ధి దయచింది. ఉన్నత స్థితిలో నిలబెట్టి ప్రతి సమస్యలు శోధనలు తొలగించి దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చి దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమె. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.